హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సవా మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే రీసెంట్గా తిరుపతి వెళ్ళామండి. ఆ తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళాం, బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళాము, ఇంకా అక్కడక్కడ చాలా ప్లేసెస్ తిరిగాము. ఇక్కడ నుంచి మీకు ఆ బ్లాగ్కి సంబంధించి మీకైతే కనుక నేను వీడియోస్ పెడుతూ ఉంటానండి. మా వాళ్ళైతే కనుక ఫస్ట్ ఫ్లైట్ జర్నీ మాట, అందుకే అంత సంతోషంగా ఉన్నారు. వెళ్ళేటప్పుడు అయితే కనుక మేము ట్రైన్లో వెళ్ళామండి తిరుమలకి. తెల్లవారుజాము 4 గంటలు దింపేసింది నీ బాబు. అక్కడ నుంచి మళ్ళీ మేమేమో వెహికల్ తీసుకొని పైకి వెళ్ళి రూమ్ అయితే కనుక 1500 రూపీస్ది బుక్ చేస్తే అది క్యాన్సిల్ అయిందన్నమాట అండి. అందుకే 1000 రూపీస్ది బుక్ చేసుకున్నాం. రూమ్ అయితే కనుక చాలా చాలా బాగుంది, చాలా నీట్గా ఉందన్నమాట. మా సంవత్సరం చూసారా ఎంత ఉందో. మేము కెటిల్ కూడా పట్టుకెళ్ళిపోయామాట, ఎందుకంటే అమ్మకి ఆరోగ్యం బాగాలేదు కనుక వేడి నీళ్ళ కోసం అది అన్నీ ప్రీ ప్లాన్డ్గా మా నాన్నగారు ప్యాక్ చేసుకుంటారన్నమాట అండి. లగేజ్ ఎక్కువైనా పర్లేదు కానీ దేనికి ఇబ్బంది పడకూడదని వాష్రూమ్స్ అయితే కనుక వెస్ట్రన్ నార్మల్ రెండు ఉన్నాయన్నమాట అండి. రూమ్ అయితే కనుక నాకు ఫస్ట్ టైం అండి నేను ఎంత సాటిస్ఫైడ్గా నా రూమ్ని ఇష్టపడింది అనమాట. ఎప్పుడు కూడా ఒక విధంగా ఉండేది, కానీ ఇప్పుడైతే నేను అమ్మ చూడండి ఎంత నీరసంగా ఉన్నారు, కానీ తప్పదు. దైవ దర్శనం అనగానే ఓపిక తెచ్చుకొని మరీ వచ్చారు. సో ఇక్కడి నుంచి అయితే కనుక మేము చాలా ఒక 7 డేస్ అయితే కనుక ప్లాన్ చేసుకొని అన్నింటికి వెళ్ళామన్నమాట. అవన్నీ మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో వచ్చేస్తాయన్నమాట. అర్థంగా అనిపిస్తే చూడు ఆడవాళ్ళు ఆగుతారని. ఇదేమో నా తిరుపతిలో దర్శనానికి వెళ్ళేటప్పుడు అన్నమాట. కానీ నేనైతే అంగ ప్రదర్శనకు వెళ్ళానండి. ఈ అంగ ప్రదర్శన దర్శనం అయితే కనుక ఫస్ట్ మా అమ్మగారు మా నాన్నగారికి సీనియర్ సిటిజన్లో వెళ్ళారన్నమాట. వాళ్ళు 12 గంటలకు వెళ్తే సాయంత్రం 4 గంటలకు వచ్చారు. మా పిల్లలిద్దరు కూడా వర్చువల్ సేవలని దర్శనానికి వెళ్ళారన్నమాట. ఆ దర్శనాలకి అయితే కనుక సాయంత్రం 4కు వెళ్తే వాళ్ళు రాత్రి 10 గంటలకు వచ్చారన్నమాట అండి. ఈలోపు మా అమ్మగారు దర్శనానికి మా అమ్మగారిని డ్రాప్ చేసి వచ్చి ఏదైనా తిందామంటే అక్కడ స్ట్రీట్ ఫుడ్ కోసం మా వాళ్ళు ఎగబడిపోయారన్నమాట అండి. అంటే అదంత టేస్ట్గా ఉంటుందండి. వాళ్ళేమో గోబీ మంచూరియా ఇచ్చారండి. చూడండి ఎలా ఉందో గోబీ మంచూరియా. అసలు తినలేదన్నమాట అండి. ఇలా నోట్లో పెట్టిన తర్వాత వదిలేస్తామన్నమాట అండి, ఎందుకంటే అది గట్టిగా చాలా దారుణంగా ఉంది. సరే ఇంకా నేనైతే అస్సలు ముట్టుకోనులేండి. వాళ్ళిద్దరూ కొంచెం కొంచెం తిని వదిలేశారన్నమాట. అలా పక్కన పెట్టేశారు. తర్వాత ఆలు పరాటా ఇచ్చారండి. మర్చిపోయినట్టున్నారు. దాన్నేమో మొత్తం ఏంటంటే ఫ్రై చేసేసి అప్పడంలో చేస్తారన్నమాట అండి. ఆ స్ట్రీట్ ఫుడ్ కోసం ఎంతమంది ఎగబడుతున్నారో అసలు చెప్పక్కర్లేదన్నమాట. అయితే మా నాన్నగారు మా అమ్మగారు వచ్చి ఇంకా దర్శనం చేసుకొని పడుకుని పోయారన్నమాట అండి. ఇక నేను ఒక్కదాన్ని ఉన్నాను. పిల్లలేమో 10 అయినా రాలేదు. నేనేమో అంగ ప్రదర్శనకి 12 గంటలకల్లా రిపోర్ట్ చేయాలని ఆ టెన్షన్ ఇంత అంత కదండి. ఒక్కసారి దేవుడా నువ్వే ఉన్నావు అనేటప్పటికి వీళ్ళిద్దరు దర్శనం నుంచి వచ్చారన్నమాట. ఇది నా ఐడి ప్రూఫ్, నా అంగ ప్రదర్శన టికెట్ అన్నమాట. సో మా హస్బెండ్ ఇద్దరికి బుక్ చేసుకున్న అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారన్నమాట అండి. సో నేనైతే వెళ్ళాను. నా లైఫ్లో నేను పుట్టి పెరిగిన తర్వాత ఫస్ట్ ఇదే మాట అండి, ఈ సేవ చేయడం. సో దీన్నైతే వదులుకోకూడదు అనుకున్నాను, కానీ అసలు మిస్ అయిపోతానేమో అనుకో, ఎందుకంటే 12 గంటలప్పుడు నేను అక్కడ రిపోర్ట్ చేయాలన్నమాట అండి. అసలు స్నానం చేసి అంటే తడి బట్టలతో వెళ్ళాలన్నమాట అండి ఈ ఈ అంగ ప్రదర్శనకి. మా బాబు పాప దర్శనం నుంచి వచ్చినట్టు ఇంకా బయలుదేరమాట అండి. 11:30 అవుతుంది. అప్పుడు ఇంకా బయలుదేరి నడుచుకొని వెళ్ళామట అండి. అక్కడంతా పట్టపగల్లా ఉందండి. అసలు టైం రాత్రి 12 అవ్వస్తుందండి. ఆ టైంలో ఆ స్వామివారి గుడి ఎంత శోభాయమానంగా వెలిగిపోతుందో చూడండి లైటింగ్. ఈ అంగ ప్రదర్శనకి పుష్కరంలో స్నానం చేసి తడి బట్టలతో వెళ్ళాలన్నమాట అండి. మేము వెళ్ళేసరికి ఆ పుష్కర్ని కట్టేసింది, కానీ 12 గంటలకు ఓపెన్ చేసి ఈ అంగ ప్రదర్శన స్నానాలు అయిన వెంటనే మళ్ళీ మూసేస్తారటండి. మళ్ళీ ఉదయం తీస్తారట. తడి బట్టలతోనే వెళ్ళాలన్నమాట అండి. ఆ తడి బట్టలతోనే మనము గుడి లోపల శ్రీవారి గుడి లోపల మనం శ్రీవారి సేవ అంటే సుప్రభాతం జరిగేటప్పుడు ఈ అంగ ప్రదర్శన సేవ కూడా జరుగుతుంది అన్నమాట అండి. సుప్రభాతం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మమ్మల్ని వదులుతారన్నమాట అండి. గుడి చుట్టూ కూడా పొర్లు దండాలు కొంతమందికి అదేంటంటే అందరూ చేస్తున్నప్పుడు మనకి కూడా హుషారు వచ్చేస్తుంది అనమాట అండి. అదొక చెప్పలేని ఫీలింగ్ మాట అండి. చాలా వరకు ఎవరికైనా అవకాశం ఉండి చేయాలనుకుంటే కంపల్సరీ చేయండి, చాలా బాగుంటుందండి. తెల్లవారుజాను సుప్రభాతంతో ఆ స్వామివారిని చూసే అవకాశము ఈ అంగ ప్రదర్శన వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది అన్నమాట అండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, దొరకడం చాలా కష్టం. 720 టికెట్లు మాత్రమే మనకు ఉంటాయన్నమాట అండి ఈ అంగ ప్రదర్శన కోసం. అలాగ మేము నాకైతే 4 గంటలకల్లా అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మళ్ళీ మేమందరం కూడా కిందకి బయలుదేరి అక్కడ పద్మావతి గోవిందరాజుల వారి స్వామి ఆలయాలను చూసి ఇంకా అక్కడ నుంచి బెంగళూరు మొదలయ్యమాట. అంటే మా టూర్ తిరుపతి టు బెంగళూరు, బెంగళూరు టు మైసూరు, మైసూరు టు మళ్ళీ విశాఖపట్నం అన్నమాట. సో మా కోతులిద్దరు కూడా ఫోటోషూట్ చేసుకున్నారని చూడండి. ఇద్దరు పెద్దవాళ్ళగా ఉన్నారు తయారైతేనే. నన్నైతే కనుక టీచ్ చేయడం కానీ ఇవి కానీ మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం ఏమేమి తిన్నాం ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో వచ్చేస్తుంది. ఎవరు మిస్ చేయకండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆ కిందకు వచ్చిన తర్వాత అక్కడైతే ఉడిపి అని వెళ్ళామండి. పేరుకు మాత్రమే, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు. అక్కడైతే కనుక టిఫిను మేము మొహాలు చూసుకుంటున్నామట అండి. అస్సలు కాస్ట్ ఉంది కానండి క్వాలిటీ లేదన్నమాట. తినడానికి కూడా ఏదో ఇంకా బయటికి మన ఇల్లు దాటి బయటికి వెళ్ళామంటే తెలుసు కదండి ఫుడ్ ఎలాగ ఉంటుందో. ఇంకా అక్కడి నుంచి
బెంగళూరుకి అయితే కనుక మేము అక్కడ వెహికల్ బుక్ చేసుకొని వెహికల్లో వెళ్ళిపోయామటండి. ఆ తర్వాత బెంగళూరు, మైసూర్లో చూసిన ప్రదేశాలు, అలాగే ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేంటి అన్నీ కూడా వ్లాగ్స్ రూపంలో మీ ముందుకు తీసుకొని వచ్చేస్తానండి. మీరు చేయాల్సింది లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ఇది తిరుపతి, నెక్స్ట్ బెంగళూరు వ్లాగ్.